ఏలూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఓటు వేయటమంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే అన్నారు. 2 వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావని, పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని జగన్ చెప్పారు. వైసీపీకి ఓటు వేస్తే పథకాలని కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలని ఆగిపోతాయన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఇది. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరో 2 అడుగులు ముందుకు, ఇంట అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. పేదలు ఒక వైపున ఉన్నారు, పెత్తందారులు మరో వైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్సీపీ, మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకొని. నేను పేదలు అని ఎందుకు ఇంతగా అంటున్నానో, ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా 1,44,00,000 కుటుంబాలు. అంటే మన జనాభాలో 90% దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే. మరి నేను అడుగుతా ఉన్నాను, వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను. వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను. ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు, ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా, గత చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే, పిల్లల చదువుల కొరకు ఆ తల్లులు, ఆ పిల్లల చదువుల కొరకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా, దేశంలో కూడా ఎక్కడ చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల పాలనలోనే పిల్లలను బడులకు పంపిస్తూ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాను. పిల్లల చదువుల కొరకు ఓ అమ్మఒడిని తీసుకొచ్చాం, బడుల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు తీసుకొచ్చాం, గవర్నమెంట్ బడులలో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం.
పిల్లలకు గోరుముద్ద, పిల్లలకు విద్యా కానుక. 3వ తరగతి నుంచే ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫుల్కు శిక్షణ. 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్. మొట్టమొదటిసారిగా పెద్దలకి మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ మన పేద పిల్లలకు అందుబాటులో. మొట్టమొదటిసారిగా 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లలకు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో మొదలు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఈరోజు ప్రయాణం సాగుతా ఉంది. మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, ఆ పిల్లలు గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి అని మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకే ఇస్తా ఉన్నాము. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద సంస్కరణను తీసుకొచ్చాం, పథకాలు తీసుకొచ్చాం. ప్రతి పేదవాడి బతుకును మార్చాలని అడుగులు పడతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గ్రామం బాగు కోసం, మొట్టమొదటిసారిగా వార్డు బాగు కోసం, మొట్టమొదటిసారిగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి అనంటే ఈరోజు 600కు పైగా సేవలు ఈరోజు గ్రామంలో అవన్నీ కూడా అందిస్తా ఉన్నాయనంటే 60-70 ఇళ్లకు ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అనంటే ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ వస్తా ఉంది అనంటే, నేరుగా ఇంటికే పౌర సేవలు అందుతా ఉన్నాయనంటే, నేరుగా ఈరోజు ఇంటికే పథకాలు అందుతా ఉన్నాయనంటే గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోనే, వార్డు స్థాయిలోనే ఈరోజు వార్డు క్లినిక్లు, గ్రామ క్లినిక్లు, ఈరోజు విలేజ్ క్లినిక్లు ఈరోజు కనపడతా ఉన్నాయనంటే, నాడు నేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయనంటే, ఆ హాస్పిటళ్ళు, ఆ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి అనంటే, ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనపడతా ఉంది అనంటే, ఇంటింటికి ఆరోగ్య సురక్ష వస్తా ఉంది అనంటే, ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అనంటే, ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ వచ్చింది అనంటే, కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయనంటే, ఇవన్నీ సంస్కరణలు జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కాదా అని అడుగుతా ఉన్నాను. చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే, ఈ 59 నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ ఇచ్చే 2,70,000 కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా 75% పైచిలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఏకంగా 75% పైచిలకు ఈరోజు వాళ్ళకు అందింది అనంటే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 2,31,000 ఉద్యోగాలు, రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే, ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో 2,31,000 ఉద్యోగాలు. ఈ 2,31,000 ఉద్యోగాలలో 80% పైచిలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా అని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలు, ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు, ఆయన సంతకం పెట్టి ఇచ్చిన ఈ పాంప్లెట్లో ముఖ్యమైన హామీలంటూ ఇచ్చిన ఈ హామీలలో ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, నెల నెలా ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు,
ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా అందిందే అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇలా 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 ముఖ్యమైన హామీలు చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి 2014లో పంపించాడు. 2014 నుంచి 2019 ఆయన పరిపాలన సాగించాడు. నేను అడుగుతా ఉన్నా, 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఈ పాంఫ్లెట్లు మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇందులో ఉన్న మరో ముఖ్యమైన హామీ, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు, మళ్ళీ హిస్టరీ రిపీట్స్, మళ్ళీ హిస్టరీ రిపీట్స్. ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం. అందుకే నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా, అందరూ ఆలోచన చేయండి. ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వచ్చే 5 సంవత్సరాల మీ తలరాతను మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా?